వెల్కమ్ మాస్టర్స్. నిన్న మనం ఈ రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్ చదువుకున్నాం కదా. 63 పీడిఎఫ్ అండి ఇవాళ. అదే ఇద్దరు ఉదవను మాలిని వెళ్తూ ఉంటే తనని ఇద్దరు ఇంట్లో నుంచి వాళ్ళు చెప్పకుండా ఎస్కేప్ అవ్వాలని చెప్పి ట్రై చేసి శ్రీశూర్ దగ్గరకు వచ్చినాక వేరే వాళ్ళు ఇటు పట్టుకున్నారు. తర్వాత ఆ మాలినికి వాళ్ళ ఆ అమ్మ కనిపించి కాపాడింది. ఇదంతా జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ అంతా నిన్న జరిగిందంట. ఇవాళ కంటిన్యూ చేద్దాం. ఇట్ వాస్ 10 weeks after that dreadful night when I fully woke up. అంబా వాస్ దేర్. ఐ మేనేజ్డ్ ఏ స్మాల్ స్మైల్ వెన్ ఐ సా హర్. అంటే ఈమె అంతా కోలుకునేసరికి 10 వారాలు పట్టింది. అంతలోకి అంబ అనే దేవత అంబ అని ఉంది. ఆమె నవ్వుతూ ఉన్నది. ఈమెని టేక్ కేర్ చేస్తూ ఉంది కదా. అంతకుముందు అమ్మ వాళ్ళ ఏమంటారు, ముందు పారాగ్రాఫ్ లో ఆమె అసిస్టెంట్ చూస్తూ ఉన్నది. ఇప్పుడు తర్వాత ఏమో ఉన్నది అని చెప్పి వస్తుంది. ఓకే. "You are smiling," she exclaimed, coming to sit by my side. "I have been so worried about you." I looked into her kind eyes. Who was this stranger who was treating me as if I were her own kin? She seemed perhaps a decade older than me, and I could tell by her fine clothing and gold jewelry that she was from a well-to-do background. There was a quite mature look about Amba, who had a soft, attractive face with large, compassionate eyes. Her voluminous hair was tied behind her head and kept in place with gold hairpins. అదే ఈమె నవ్వుతూ ఉంది కదా. ఆమె నా వైపు చూస్తుంది, ఎవరు నా పక్కన కూర్చుంది అని మాలిని వరి అవుతూ ఉందన్నమాట. అంబ గురించి వర్ణిస్తుంది అనమాట అన్ని. ఇట్లా కళ్ళు, తర్వాత ఇట్లా ఆమె బాగా మెచ్యూర్‌గా ఉంది. చాలా కామ్‌గా ఉంది. బంగారం జ్యువెల్లరీస్, ఈమె పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చింది అని అనుకుంటుందనమాట. ఇయన్నీ ఆమె జడగా ఇట్లా గోల్డ్ హెయిర్ పిన్స్ పెట్టింది. బాగా ఫేస్ అంతా అట్రాక్టివ్‌గా ఉంది అని చెప్తుంది. My hand immediately went to by my belly, and for the first time, I felt that it was no protruding. The baby had arrived. Is my mother here? I asked. అది ఆమె సడన్‌గా బెల్లి మీద చేయి పెట్టుకొని అనుకోని, ఉన్నదా నేను ఇక్కడ, మా బేబీ సర్వైవ్ అయిందా అని అడుగుతుందన్నమాట. యువర్ మదర్, అదే మా అమ్ముందా ఇక్కడ అని అడుగుతుంది. యువర్ మదర్ అని అడుగుతుంది. యెస్. ఐ హర్డ్ హర్ సింగింగ్ ఎ సాంగ్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. అంటే నేను విన్నాను, ఆమె నా చిన్నప్పటి నుంచి పాట పాడుతూ ఉన్నది అని చెప్పి చెప్తుంది. షీ స్మైల్డ్. దట్ వాస్ మీ సింగింగ్ టు ద ఇన్ఫాంట్ ఇన్ యువర్ వూమ్. వెన్ మాతా లెఫ్ట్ యూ in my care, she told me to sing that song to you and to the infant. I'm glad that you heard it while you were in that state of deep sleep. అదే ఏమో నవ్వుతూ చెప్తూ ఉందన్నమాట. హ్మ్. అదే బేబీ నీ పొట్టలో ఉన్నప్పుడు సింగ్ చేసింది నేనే. మాత వెళ్తూ వెళ్తూ నీకు లేచినప్పుడు ఈ పాట పాడమని చెప్పింది. నువ్వింకా ఇవంతా బాగా చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్‌లో నుంచి బయటకొచ్చినందుకు అని చెప్పి చెప్తుంది. A wave of disappointment washed over me. I had been so sure that my mother had been there, and for the first time since she left, I felt a yearning for her. My anger toward her seemed to have vanished or been submerged somewhere in my mind. Now I thought only of resting my head against my mother's shoulder, feeling her arms around me and hearing her shooting words. Aside from Uddhav, at this desperate time, there was nobody I wanted to see more than her. అంటే ఈమె చెప్తుంది, నేను చాలా ఆహ్, బాధపడుతున్నాను. బాధపడుతున్నాను. మా అమ్మ అదే ఇక్కడ హాడ్ బీన్ దేర్, ఇక్కడ ఉన్నందుకు. కానీ ఇంకా ఆమె వెళ్ళిపోయింది అనంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆమె మీద ఏమి కోపము, ఆమె ఇక్కడ ఉండలేదు కదా. నా మైండ్‌లో అన్నీ తీసేసాను ఆమె మీద కోపం అంతా. కానీ మా అమ్మ ఆహ్, షోల్డర్ అదే చేతులు పట్టుకొని, ఆర్మ్స్ ఇయన్నీ చుట్టూగా చూసుకొని మంచి మంచి మాటలు అవన్నీ ఇనిపిస్తున్నాయి నాకు. ఉదవ్ తప్ప ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంక మళ్ళా వాళ్ళ అమ్మని చూడాలి అన్నట్టుగా చెప్తుంది. "ఐ యామ్ సారీ, యువర్ మదర్ ఈస్ నాట్ హియర్ మాలిని. That is your name, isn't it?" I nodded.
but in me you have a sister, and I will be with you though the birth of your child. అదే. సారీ మీ అమ్మ లేదిక్కడ అని మాలినికి చెప్తుందనమాట. దట్ ఈస్ యువర్ నేమ్ అని ఈమె తల ఊపింది. ఏమంటే మీ సిస్టరు యూ హావ్ ఎ సిస్టర్ ఉంది. ఆమె టు ది బర్త్ ఆఫ్ యువర్ చైల్డ్. నువ్వు డెలివరీ అయ్యే టైంకి మీ సిస్టర్ హెల్ప్ చేసింది అని చెప్పేసి అంటుంది. I had not even though thought of the birth. My mind has no sense of future. I had no home now. Where would I go to give birth to my child? And after the child was born, I could not think that far ahead. అదే. నాకు ఆహ్, ఏమీ ఫ్యూచర్‌లో కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ నేను ఎక్కడికి నాకు ఇల్లు గాని ఏమీ లేదు. నేను ఈ పిల్లకి బేబీకి ఇస్తుంటే ఈ అమ్మ పుడితే ఎక్కడికెళ్ళాలి? నేను ఎక్కడ దూరం ఎళ్ళాలి అన్నట్టుగా చూస్తుందనమాట. హ్మ్. What would life be for a child without a father, with no community? I turned over to face the wall and closed my eyes, realizing that my future was a blank and stark as the wall before me. ఆమె కళ్ళు మూసుకొని ఉంటే, బేబీకి ఫాదర్ లేకుండా ఉంటే కమ్యూనిటీలోకెళ్తే ఎట్లా ట్రీట్ చేస్తారు నన్ను? ఆమె గోడ వైపు చూసుకుంటూ కళ్ళు మూసుకొని ఎంత ఫ్యూచర్ గురించి అంతా ఆలోచిస్తుంది మాలిని. ఏంటి? ఎట్లా చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఏమి చేస్తే ఎట్లా వస్తది? ఈ బేబీని తీసుకొనెళ్తే కమ్యూనిటీలో కానీ ఎందుకంటే మా ఫాదర్ కానీ వీళ్ళందరూ ఎవరు రానివ్వరు కదా! కమ్యూనిటీలో కూడా బ్యాడ్ నేమ్ వస్తది కదా! ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటుంది. Amba left the room and drifted back to sleep. Some time later, I heard her open the door and say, Mata will be here soon to speak with you. I tried to rise but couldn't. She came over and helped me to sit up. Then she helped me to drink a cup of medicine and some soap. Unwrapping the bandages, she examined my legs, and after applying medicine, she placed new bandages on them. In a few more weeks you will walk again, she said confidently. అదే అంబ రూమ్‌ని వదిలేసి ఎళ్ళేసరికి ఈమె మార్నింగ్ నిద్రలోకెళ్ళిందనమాట. తర్వాత ఏమైంది డోర్ సౌండ్ ఇనిపిచ్చింది. అది ఇనిపించగానే ఎవరో వస్తున్నారని అనుకుంది. అది మాత ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నట్టు ఆమె రియలైజ్ అయిందనమాట. వచ్చిన తర్వాత కూర్చొనుందనమాట. ఇంకా ఆమె చెప్తుంది వచ్చి ఇంకా మెడిసిన్స్, సూపు అన్నీ ఇచ్చి ర్యాపులు ఇయన్నీ కట్లు కట్టారు కదా! అయన్నీ తీసేసి చెప్తుంది. "నువ్వు త్వరగా నడుస్తావు" అని కాన్ఫిడెంట్‌గా చెప్తుందనమాట. అన్నీ ఎగ్జామ్ చేశాను. అన్ని పార్ట్స్ బానే ఉన్నాయని చెప్తుంది. I lay back down and looking into Amba's kind eyes murmured, I should not meet her in this condition. అదే ఎనక పడుకొని ఆలోచిస్తూ ఆ అమ్మ కళ్ళ వైపు చూస్తూ అనుకుంటుంది. నేనెప్పుడు కలవకూడదు ఈ కండిషన్‌లో ఆమెని అన్నట్టుగా లోపల మాట్లాడుకుంటుంది. గొనుక్కోవటం అంటారు కదా! మర్మరడం అంటే అదే. "You were much worse when you were brought here, and she saw you then. Have you never met Mata before?" అంటే చాలా వరస్ట్ కండిషన్స్‌లో నీవు చాలా ఇబ్బందుల్లో అక్కడికొచ్చావు. నువ్వెప్పుడు అమ్మని కలవలేదా అని అంటుంది. ఐ సా రుక్మిణీ దేవి ఇన్ మై చైల్డ్‌హుడ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. చెప్తుంది మాలిని. నేను దూరంగా చూసాను అని చెప్పి రుక్మిణీ దేవిని చూసాను అని చెప్తుంది. అంబా స్మైల్డ్. డోంట్ థింక్ ఆఫ్ హర్ యాస్ ఎ దేవి బట్ యాస్ యువర్ ఓన్ మదర్. There are no formalities with Mata. You can speak very freely with her. Although I heard those words, I did not understand them. How could there be no formalities? She was, after all, from a royal family. అదే అంబ నవ్వుతూ చెప్తుందనమాట. "నువ్వు దేవిని ఇట్లా ఓన్ మదర్‌గా ట్రీట్ చేయొచ్చు. కానీ ఫార్మాలిటీస్ గానీ ఇట్లా ఏం లేదు. చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఆమె అన్నీ మంచిగా అన్నీ టేక్ కేర్ చేస్తది. సమాధానం చెప్తది" అని అంటుంది. కానీ ఈమెకు అర్థం కాల. ఆమె ఫార్మాలిటీస్ లేదేంటి? ఆమె అంత రాయల్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ నుంచొచ్చింది కదా! అని అడుగుతుంది. క్వెషనేస్తుంది. That afternoon, Martha came to visit me. I had just awakened from sleep. Since my conversation earlier with Amba, I had wondered that what it would be like to be in a presence of Rukmini. Would I be overly shy and not able to say anything? I was not without anxiety at the thought. When she entered the room and I saw the look of concern on her face, I tried to hold back the tears but could not, and I began to sob.
Amba immediately sat beside me and held me until Rupini's calming presence caused my tears to cease flowing. Then Amba rose and offered pranam to Mata as Mata took the seat next to me on the bed. అదే ఒక ఆఫ్టర్‌నూను మాతకి చూట్టానికొచ్చిందనమాట. వచ్చినప్పుడు నిద్ర లేచిందనమాట. లేసి ఇద్దరు అంబతో మాట్లాడుకుంటున్నారనమాట. అంబాను, మాలిని ఈళ్ళు ఏంటంటే, "ఏంటి నేను రుక్మిణీ దేవి వచ్చింది కదా! ఇదేంటి ఇంక నేను ఆమెతో ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? చాలా నాకు భయంగా, ఇదిగా ఉన్నది" అని చెప్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె వైపు ఫేస్ కళ్ళి చూడాలన్నా కొంచెం ట్రై చేస్తుంది. చూస్తూ ఏడుస్తుందనమాట. ఏమని ఆహ్, నా పక్కన కూర్చుంది గానీ, ఇంకా రుక్మిణి చిన్నంగా ఆమెని కామ్ చేస్తూ ఏడుస్తున్న దాన్ని కన్నీళ్ళు ఇవన్నీ వస్తున్నాయి గదా! అప్పుడు అంబా చెప్తుంది ప్రణామం చేసి రుక్మిణి మాతకి ఆహ్, ఏమో బెడ్ పక్కనే కూర్చుంది. మాలిని బెడ్ పక్కనే కూర్చుందను. "You are Darshana's daughter," I nodded. "I am very saddened by what happened." Lifting my eyes to her, I saw that even though she was older now, she was more beautiful, more elegant than I remember. She was about my mother's age, in her mind 40s, but had no sign of age on her face or hair, which was artfully swept up behind her head and adorned with beautiful jeweled hair pieces. అదే. నువ్వు అదే మా రుక్మిణి మాత అడుగుతుందన్నమాట. "నువ్వు దర్శనాస్ డాటర్" అంటే ఏమో తల ఊపింది. అవును అని. తర్వాత కళ్ళెత్తి చూసి ఆమెని చూస్తూ ఉంటే ఆమెని ఎట్లా ఉందంటే వీళ్ళ అమ్మ కన్నా పెద్ద ఏజ్ సిమిలర్ ఏజ్ ఉంది. కానీ అందంగా చాలా బాగున్నది. కానీ ఏజ్‌తో ఇదేం లేదు. ఆమె ఫేస్ ఆన్ హెయిర్ ఇయన్నీ ఆమె గురించి తల అన్నీ చాలా అందంగా ఉంది అని చెప్పి రుక్మిణీదేవి చెప్తుందన్నమాట. హెయిర్ పీసెస్ కూడా పెట్టుకుంది జ్యువెల్లరీ అంతా అని. Aside from gold earrings, those were the only ornaments she wore. She was dressed in a beautiful pink skirt and top, decorated with intricate handiwork. She was slender, but not nearly as slender as my mother. The features of her face was delicate, her skin on the fairer side, and she did not need any color to bring out her natural beauty. What struck me most was her expressive eyes, which conveyed much empathy. She looked directly at me when she spoke, as if she were peering deep into my soul. అది. ఆమ మా అమ్మ కన్నా ఇంకా బావుంది అందంగా. పింకు డ్రెస్సెస్ స్కర్ట్, టాపేసుకుంది. ఈ వర్క్ ఉంటది కదా! యూజువల్లీ ఇస్కాన్ టెంపుల్‌లో కూడా మీరు వెళ్తే దయటీస్‌కి అట్లానే వేస్తారు. కాంతా వర్క్ అని రకరకాల వర్కులుంటాయన్నమాట. అలా హ్యాండ్ వర్క్‌తో చేసిన కన్నా మా అమ్మ కన్నా వేసుకున్నది చాలా అందంగా ఉన్నది. ఈమె ఫేసు కానీ, స్కిన్ కానీ అంత గ్లో అంత బావుంది. నేచురల్ బ్యూటీ దానికన్నా ఇంకా బావున్నది అని చెప్పేసి రుక్మిణి మాత గురించి చేస్తుందనమాట. ఆమె కళ్ళని చూస్తేనే నాకు బాగా బావుంది. సింపతి అంటే దయ కైండ్ కలుగుతుంది అని చెప్పేసి అంటుందనమాట. ఆమ తర్వాత డీప్ ఇంటూ సోల్ లోకెళ్ళి ఆలోచిస్తుంది. ఇయన్నీ చూసుకొని లోపలంతా అనుకుంటూ ఉంది. షీ కంటిన్యూడ్ ఇన్ ఎ జెంటిల్ వాయిస్, "ఐ హాడ్ దట్ man Mahindra arrested after the killing, but he was let go as there is no evidence against him. The man who did this dirty work were themselves killed soon after. Even though justice has not been served, the universe will endure justice. I guarantee that, as difficult as this time in my dear, you must find your strength because you are bringing new life into the world. This son of yours will bring a joy that you cannot now imagine. Your life is not over, my child. It is just beginning. One chapter has closed, but another has opened. Trust me, there is much of you yet to discover." చిన్నగా మంచి వాయిస్‌తో చెప్తూ ఉందనమాట. మహేంద్రని అరెస్ట్ చేశారు. చంపిన తర్వాత ఆహ్, ఇది కాకపోతే ఎవిడెన్స్ అయితే ఏమి లేదు. అతను ద పిచ్చి పనులు చేశాడు కాబట్టి దానికి తగ్గట్టు యూనివర్స్ ఆహ్, ఆహ్, జస్టిస్ ప్రకారంగాను యూనివర్స్ ఆహ్, హ్మ్. ఏమంటారు? యూనివర్స్ తనకి పనిష్మెంట్ ఇచ్చింది. ఇదంతా ఆహ్, ఈ ఏంటంటే ఇదంతా న్యూ లైఫ్‌లోకి వచ్చావు. ఇప్పుడంతా ఆహ్,
ఇదంతా ఇమాజిన్ చేసుకోకు. ఇంకా మీ చైల్డ్ ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్ అంతా. ఒక లైఫ్ ఎండ్ అయింది, క్లోజ్ అయిందని అనుకో. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నావు. నన్ను నమ్ము, అంతా బాగుంటది అని చెప్పి చెప్తుంది. You know that you cannot return to your community, and so you will remain here in the palace indefinitely. Amba will take care of you. Mahindra has declared that you died in the fire. All of your community, including your father, believes that, and it is better that way. They won't go looking for you, but there are many women who pass to these quarters for a few weeks and then return to their families, and they may speak openly about you. After all, you are known as one of the fine dancers of Dwaraka. They must not know your identity, and so you will need to choose a new name and not speak of your past with anyone but me, Amba and Anjali. She said, as she indicated that woman who had come with her. What name would you like, dear? I looked at her blankly and did not respond. అదే. ఇంకా నువ్వు ఇప్పుడు కమ్యూనిటీలోకి వెళ్ళినా కానీ నిన్నెవరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్యాలెస్‌లోనే ఉండాలి. అంబాను, అంజలి, ఆహ్, నేను అందరం నిన్ను టేక్ కేర్ చేస్తాము. ఇప్పుడు నువ్వు వెళ్ళినా గాని వాళ్ళు నమ్ముతున్నారు కమ్యూనిటీలో వాళ్ళందరూ. ఆ ఫైర్‌లో పడి కాలిపోయింది. అందుకని ఎవరు నిన్ను నమ్మరు. నువ్వు కొత్త పేరు నీ ఫ్యామిలీస్‌కి ఈళ్ళందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇట్లా అంత ఇదయ్యావని. నువ్వు చాలా ఓపెన్‌గా ఉంటావు కాబట్టి నువ్వు ఒక డాన్సర్‌గా ద్వారకాకి సూన్‌లో చూడపట్టు ఐడెంటిటీ వస్తది నీకు. ఇదంతా మేము టేక్ కేర్ చేస్తాము. నీకు ఏ పేరు కావాలి అని చెప్పేసి అనేసరికి ఏం చెప్పాలా అని బ్లాంక్‌గా అట్లా ఫేస్ చూస్తూ ఉందన్నమాట మాత రుక్మిణి అడుగుతూ ఉంటే. After a few moments of silence, Amba interjected, I had a sister named Sujata who died when she was ఆయన young. అన్నం తినేస్తావా? I emailed the counselor asking about how many freshmen there are and how many juniors. అనవసరం ఎందుకమ్మా నీకు అసలు అంత డీటెయిల్ అవసరం She లేదు. was my only sister, so if you don't mind, Like, Malini, if it doesn't work out, it's totally fine, but I just wanted to make sure. జయ గారు మ్యూట్ చేసుకుంటారా? హాయ్ సారీ. It's okay. After a few moments of silence, Amba interjected, I had a sister named Sujata who died when she was young. She was my only sister. So if you don't mind, Malini, would you take her name? అదే కొంచెం సైలెన్స్ అయ్యి కొంచెం కొన్ని నిమిషాలు కొన్ని రోజులు గంటలైనాక ఆలోచించి మా సిస్టర్ చనిపోయింది చిన్నప్పుడే ఆ పేరు నువ్వు తీసుకుంటావా అని మాలిని అడుగుతుందన్నమాట. సుజాత ఐ రిప్లైడ్ విత్ ఎ నాడ్. I owed much to that woman, Amba, so I thought it appropriate to let her choose my new name. అదే ఈమె తలూపి చెప్తుంది. ఈ నేము అని అంబాని అడుగుతుందనమాట. నేను కొత్త నేము చూజ్ చేసుకుంటాను. కొంచెం నాకు ఆలోచించుకొని అన్నట్టుగా చెప్తుంది. యు ఆర్ నౌ సుజాత సెడ్ మాత అండ్ యూ విల్ స్టే హియర్ అంటిల్ ది బర్త్ ఆఫ్ యువర్ చైల్డ్ అండ్ ఆఫ్టర్ దట్ యాజ్ లాంగ్ యాజ్ నీడ్ బి. Rising to leave, she walked toward the door and then stopped and looked back at me. Your husband, his name is Udo, wasn't it? అని చెప్పి సుజాత ఇప్పటి నుంచి అని మాత చెప్పిందనమాట. చెప్పి నువ్వు ఆమె అక్కడే ఉండి వెళ్ళిపోయి నువ్వు డెలివరీ బర్త్ ఇచ్చేదాకా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అందనమాట. ఆమె చిన్నంగా డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి యువర్ హస్బెండ్ ఉదవ్ అని అడుగుతుంది. Yeah, we never had the Vedic ceremony. I replied in a chalked up voice. అదే ఏ సెరమనీ అంటూ ఏమీ లేదు ఈ వేదికలో అని చెప్తుంది. You took your vows before Krishna and Rukmini. Nothing more was needed. She replied gently. Your husband has not gone far. He will accompany you through the birth of your child. She was quiet for a few minutes and then asked if I had any questions for her. అదే అంటే మీరు అనుకున్నారు కదా చేసుకునేప్పుడు కృష్ణ రుక్మిణి ఓ ప్రకారం చేసుకుంటున్నామని. అది చాలు. ఇంకా మీ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళలేదు దూరంగా వస్తాడు. నువ్వు డెలివరీ బేబీకి, చైల్డ్‌కి ఇచ్చేయగలి అని చెప్తుంది. ఈమె అప్పుడు కొన్ని నిమిషాలు కామ్‌గా ఉండి ఇంకేమైనా క్వెషన్స్ అడగాలా మాతని అన్నట్టుగా అడగాలా అని ఆలోచిస్తుంది. మై ఫాదర్ వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్? I asked sorrowfully. When Uddhav and I have been making our plans for escape,
I had not given much consideration to my father, as I felt he had given me no choice but to flee. Now I didn't want him to be harmed because of me. అదే మా ఫాదర్ ఏమయ్యాడు అని మళ్ళా బాధాకరంగా అడుగుతుందన్నమాట. ఉదవ్‌ను నేను ఎస్కేప్ చేసేటప్పుడు మా నాన్నకి అంత కన్సిడర్ చేయలేదు. ఆయనకేం చెప్పలేదు. కానీ నేను ఆయన్నేమి వదులుకోవాలనుకోలేదు, హార్మ్ చేయాలని అనుకోవట్లేదు. నాకింకొక దారి లేదు. అందుకని అట్లా రావాల్సొచ్చింది అని చెప్తుంది. Sujata, your father made a terrible mistake in promising his young daughter to such a man as Mahendra. Your father knew well that man's character. He has had to play for that mistake, but the community is being watched now, and Mahendra will not be able to harm him. Close the door on the past and put all your love and attention into this child. You and must counter the effects of the trauma on him. You must eat well and rest. Nothing else is demanded of you. Sujata, I hope the love and care you receive here can relieve your inner pain. With those words, she took her leave. మాత చెప్తూ ఉంది మీ ఫాదరు చిన్నప్పుడు మిస్టేక్ చేసి ప్రామిస్ చేశారు కదా మహేంద్రకి ఇచ్చి చెయ్యను గుర్తుంది కదా మనకి అది వాళ్ళ నాన్న అతని క్యారెక్టర్ గురించి తెలుసు ఇదంతా పే కమ్యూనిటీ కూడా వాచ్ చేస్తుంది మహేంద్ర గురించి. మహేంద్ర ఏమి మీ నాన్న ఏమి చేయలేడు. ఇప్పుడల్లా నీకు కావాల్సిందల్లా మంచి ప్రేమ, మంచిగా పిల్ల డెలివరీ టైంకి అటెన్షన్, మంచిగా తినాలి, బాగుండాలి నువ్వు. అదంతా లోపలంతా నువ్వు జరిగిపోయిందంతా ఏమి థింక్ చేయవాకు పాస్ట్ గురించి ఏదైనా సరే అని చెప్పి ఆమె వెళ్ళిపోయిందనమాట మాత. Mata words provide some comfort, but they also startled me. After she left, I lay back in my bed and tried to think how she could have known that during our marriage night. Uddhav had said we were talking our woes in the presence of Sri Krishna and Rukmini. Nobody but the two of us was there, and I had spoken to no one about that. How could she have known? And what did she mean that Uddhav was near and would accompany me? అదే మాత చెప్పేసినాక కొంచెం కంఫర్ట్‌గా బావుంది అని అనుకుంటుంది. కానీ ఎట్లా తెలుసు అని ఇంకా ఆలోచిస్తూ ఉంది బెడ్ మీద పడుకొని. ఆలోచిస్తుంటే ఆ రోజు మ్యారేజ్ అయిన నైట్ ఉదయం మేము ఇట్లా ప్రెజెన్స్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ రుక్మిణి అని అనుకున్నాం కదా! ఆహ్, ఇది ఇది అప్పుడు మేమిద్దరం తప్ప ఇంకెవరు లేరు కదా! ఎట్లా తెలిసింది? ఏంటి? ఈ ఉదవ్ దగ్గర ఇంకెవరన్నా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా చేసారా? ఏమన్నా చెప్పాడా? అని ఆమె మాలిని క్వెషన్స్ ఏసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మాలిని క్యారెక్టర్ కాస్త సుజాత అయింది కదా! Her words about justice were almost the same as those Daddy had spoken to me and Uddhav was told by Sita Ma to the young woman who had been brutally abused, a woman Daddy has identified as herself in a previous birth. అదే. ఆమె వర్డ్స్ ఇవన్నీ దాది చెప్పినయి, ఉదవ్‌తో సీతమ్మ గురించి చిన్నప్పుడు చెప్పినవి ఇయన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. డాడీని గుర్తించిందనమాట. ఆ పూర్వజన్మలో దాది అని గుర్తించింది. నన్ ఆఫ్ ఇట్ మేడ్ సెన్స్. ఐ డిడ్ నాట్ బిలీవ్ దాది. దెన్ ఐ కుడ్ నాట్ క్వైట్ బిలీవ్ ఇట్ నౌ. బట్ ద vows taken at our marriage ceremony, how could I explain that? Whatever one was to think about Rukmini, whether she had supernatural powers or not, it was obvious that she was an incredibly kind and caring person. అదే. ఆమె ఏమనుకుంటుంది, దాది అప్పుడు చెప్పింది కదా! ప్రీవియస్ బర్త్ గురించి ఇట్లా ఉంటాయి, ఇట్లా అని. నేను ఆమెనేమి అంత నమ్మట్లేదు కానీ నేను మ్యారేజ్ అప్పుడు చేసుకున్నాం మేమిద్దరము. ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒకళ్ళొకళ్ళు రుక్మిణి ఆమెకెట్లా పవర్స్ వచ్చినియి, ఏంటి, ఆమె ఎట్లా సేవ్ చేయగలదు, ఎట్లా కేర్ చేయగలదు అని దాది, ఉదవ్ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడని గుర్తు మాట్లాడుకుంటూ తనలో అనుకుంటూ ఉంది. Mata's visit brought my awareness back to the world around me, and a few days later, I began to play Amba with questions about the nature of this place where I was staying. అది కొన్నాళ్ళు అయిన తర్వాత అడుగుతూ ఉంది. ఏమైంది అమ్మ అని క్వెషన్స్ ఏస్తుందనమాట. ఈ నేచర్ నేను ఎక్కడున్నాను? ఏంటి ఎట్లా అని అడుగుతుంది. There are many women here who had been discarded by society or who have some troubles at home.
Most stay only few weeks, others a few months, and a very few who had nowhere to go stay for years. There is another place Mata has set up for men in a similar situation. అది ఇప్పుడు ఆ, ఆ, ఇలాంటిది ఉమెన్స్ ఎవరైతే కమ్యూనిటీ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ వాళ్ళకి ఏమి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వారాలు ఉంటారు, నెలలు ఉంటారు, తర్వాత సంవత్సరాలు ఉంటారు. ఇలాంటిదే సేమ్ సెటప్ మెన్స్ కూడా ఉన్నది అని చెప్తుంది. వాట్ డూ యూ మీన్ ఉమెన్ డిస్కార్డెడ్ బై సొసైటీ? ఐ ఆస్క్డ్. ఏంటి ఉమెన్స్ అంటే పంపించిన వాళ్ళని వదిలేసిన వాళ్ళని ఏంటి అని అడుగుతుందన్నమాట. యు నో సుజాత, సమ్ టైమ్స్ ఇఫ్ ఎ వైఫ్ డిస్ప్లీజెస్ హర్ హస్బెండ్ హీ విల్ త్రో హర్ అవుట్, ఆర్ ఎ యంగ్ గర్ల్ మే బి ఏ cast aside if she refuses the marriage her family has arranged, or a widow may be rejected by the family. There are so many situations. Each woman here has a unique story. అంటే మనకు తెలుసు కదండి. ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే వాళ్ళ వైఫ్ హస్బెండ్ బయటకు పంపించినా లేదంటే వాళ్ళకి పడకపోయినా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి. లేకపోతే హస్బెండ్ చనిపోయిన విడోస్ కానీ ఇట్లా ఉన్నవాళ్ళు, ఇలాంటి చాలా ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేడీస్ అందరూ ఇట్లా వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటది అని చెప్తుందనమాట. అండ్ యూ అంబా, హౌ లాంగ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ హెల్పింగ్ రుక్మిణీ దేవి? Amba blushed and looked down. I also have a story, she replied quietly. I waited to hear, and after a few minutes, she began. I have a husband, two sons, and a small daughter. My husband is overly fond of drinking, and sometimes, when he is inebriated, well, sometimes he taken his hand to me. Anjali found me outside my home one day crying after I had been, beaten. She brought my daughter and me here. My sons are older and are at a hermitage for training. I came just before you did. Martha told my husband I cannot return until he was been 6 months without drink, and she has sent someone to watch him. అదే. ఈమె అంబానీ అడగగానే ఆమె చెప్తుంది నాకు కూడా ఒక స్టోరీ ఉంది. అందరికి చెప్తుంది అనమాట. అమ్మ నాకు కూడా ఒక స్టోరీ ఉన్నది. ఏంటి అంటే నాకు కూడా ఒక హస్బెండ్, ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి ఉన్నది. అతను ఎక్కువ తాగుతూ ఉంటాడు. ఆ తాగటం వల్ల నేను దాగి ఒక రోజు ఇట్లానే కొట్టి ఇంటి ముందు ఇట్లా వస్తే అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు అతను తాగడు అని ఈమె అడిగిందనమాట. 6 మంత్స్ దాకా తాగకుండా ఉంటే అతను నిజంగా చేస్తాడా లేదా అని అమ్మ ఒక మనిషిని కూడా పెట్టింది అని చెప్పి చెప్తుందనమాట. "హి బీట్ యూ?" ఐ ఆస్క్డ్ ఇన్ అమేజ్‌మెంట్. నిన్ను కొట్టాడా అని ఆతృతతో అడుగుతుందనమాట. "ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్ సుజాత. హి ఈస్ ఎ వెల్ నోన్ థ్రాట్ ఆఫ్ ద్వారకా అండ్ దిస్ ఈస్ ఎ ప్రైవేట్ మ్యాటర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ గ్రేట్ ఎంబారస్మెంట్ టు హిమ్ దట్ ఐ యామ్ హియర్ అండ్ హి ఈస్ వెరీ యాంగ్రీ అబౌట్ ఇట్." దాని గురించి అడగొద్దు సుజాత. నేనేమి మాట్లాడలేను. ఇది నాకు ప్రైవేట్ మ్యాటర్ ద్వారకాలో. ఇదంతా చాలా అతనికి నాకు తెలుసు నేనిక్కడ ఉన్నానని. అతనికి చాలా కోపంగా గూడా ఉంది ఇక్కడ ఉండటం వల్ల అని కూడా చెప్తుంది. బై ద వే షీ హాడ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. ఐ హాడ్ అస్యూమ్డ్ అమ్మ వాస్ వన్ ఆఫ్ ది అటెండెంట్స్. బట్ నౌ ఐ రియలైజ్డ్ హర్ హైయర్ స్టేటస్. షీ కంటిన్యూడ్. The night you came, there was no place to put you. The beds were all full. Most of the rooms are single. But I had this extra bed in here for my daughter, who stays with me. Anjali asked if I would share the room with you and take care of you. And of course, I immediately agreed. అదే ఈమెకి ఇన్సిడెంట్ మాలినికి ఇట్లా జరిగింది. ఇప్పుడు సుజాత కదా! అలా జరిగినప్పుడు రూములన్నీ ఏం ఖాళీ లేదు. ఆహ్, ఆ అమ్మ గురించి కూడా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా టేక్ కేర్ చేస్తంటే ఆమె యొక్క గొప్పతనం అన్నీ నాకు తెలిసింది అని చెప్తూ, అది గాక ఇక్కడ ప్లేసే లేదు. నిన్ను ఎక్కడన్నా పెడదాము అనంటే మంచాలు కానీ ఏం లేదు. అన్నీ సింగిల్ రూమ్స్. బట్ ఇట్లా షేర్ చేసుకుంటావా అని చెప్పేసి అంజలిని అడిగితే సరే అని చెప్పి అగ్రీ చేసుకుంది అని చెప్పి చెప్తుంది. ద బెడ్ ఐ యామ్ ఇన్ ఈజ్ ఫర్ యువర్ డాటర్. అంటే నేను ఉన్న ఈ బెడ్ మీ డాటర్‌దా అని అడుగుతుంది. మీ కూతురుదా అని అడుగుతుంది. షీ స్మైల్డ్. ఫర్ కాషిని. షీ ఈస్ నాట్ యెట్ 3 years old. మై హస్బెండ్ ట్రైడ్ టు ఫోర్స్‌ఫుల్లీ కీప్ హర్ విత్ హిమ్ వెన్ ఐ వాస్ బ్రాట్ హియర్.
but Mata wouldn't allow it, and so she came as well. When you arrived, Anjali had her stay with another woman who had a child just a bit older. She is with me in the daytime but sleeps with that other family. She has been here in the room, but you have been unconscious most of the time. After she heard me singing that song to you, she took over and began singing it to the child in your womb. She seems to already feel affection for that one హూఎవర్ హీ ఈజ్. అదే ఆమె నవ్వుతూ చెప్తుందనమాట. కాస్ట్‌ని 3 ఏళ్ల పిల్ల. మా హస్బెండ్ ఫోర్స్‌ఫుల్‌గా నేను తీసుకెళ్ళాడు. కానీ అమ్మ తీసుకొచ్చి ఇక్కడ ఉంచింది. అప్పుడు అంజలితో కూడా ఇంకొక వుమన్‌తో షేర్ చేసుకుంటుంది. ఆమెకు కూడా ప కొంచెం మా పాప కన్నా పెద్ద పాప. ఇదంతా పొద్దున పూటంతా నువ్వు నిద్రపోతున్నావు కాన్షియస్‌లో ఉన్నప్పుడు పాట పాడుతూ ఉంటే అప్పుడు ఆ పాట నీకు నీ లోపల ఉన్న బేబీకి కానీ ఇట్లా అంతా ఆనందకరంగా ఇస్తది. అప్పుడు ఇదంతా ఎఫెక్షన్ ఇదంతా ఈ బేబీకి తెలుస్తదని చెప్పి చేశాను. నేను చాలా హ్యాపీగా అని చెప్పి చెప్తుంది. ఐ డోంట్ వాంట్ టు డిఫ్రై కాన్స్‌ని ఆఫ్ హర్ బెడ్ ఆర్ హర్ మదర్. ఐ ప్రొటెస్టెడ్. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టను. వాళ్ళ మదర్‌నను, వాళ్ళ పాపని కాన్స్‌ని అని చెప్తుంది. నౌ దట్ యూ ఆర్ అవేక్, ఐ విల్ బ్రింగ్ హర్ బ్యాక్ టు స్టే విత్ అస్. షీ ఈస్ ఎ వెరీ స్పెషల్ చైల్డ్ అండ్ ఐ థింక్ షీ విల్ లిఫ్ట్ యువర్ స్పిరిట్స్. అదే. ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తాను ఇక్కడికి. నువ్వు మేలుకొని ఉంటున్నావు కదా! మొన్నటిదాకా అంటూ స్పృహ లేకుండా ఉన్నావు కదా! అని చెప్పి చెప్తుంది. ఆమె ఒక స్పెషల్ కిడ్డు నీవు అని చెప్తుందనమాట. సో, దిస్ ఈజ్ యువర్ రూమ్. ఐ మ్యూజ్డ్ లుకింగ్ అరౌండ్. ఓకే. ఇది మీ రూమా అని. మై టెంపరరీ అబ్రాడ్, షీ స్మైల్డ్. ఐ హావ్ ట్రైడ్ టు మేక్ ఇట్ చీర్‌ఫుల్. అదే టెంపరరీ కదా ఇక్కడ అని నవ్వుతూ ఉంది. తర్వాత హ్యాపీగా గూడా ఉంది. ఐ నోటీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద కలర్‌ఫుల్ కుషన్స్ ఆన్ ద ఫ్లోర్ అండ్ సమ్ స్మాల్ పెయింటింగ్స్ ఆన్ ద వాల్. The sleeping mats were on raised platforms and had lovely covers on them. There was a window in the room that let in much sunlight in the morning. I know టుక్ నోట్ ఆఫ్ దిస్ ఫ్యూ థింగ్స్. అదే ఏమేమి ఉన్నది ఆ రూమ్‌లో, ఎట్లా ఉన్నది అని అన్ని అబ్జర్వ్ చేసి నోట్స్ తీసుకుందనమాట ఈమె. మామూలుగా ఇదంతా ఎట్లా ఉంది, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఫ్లోర్స్, పెయింటింగ్స్ గోడల మీద. దగ్గరలో రూము విండో ఉంది. పొద్దున్నే ఎండ పడుతూ ఉండటం అంతా అబ్జర్వ్ చేసి నోట్స్ తీసుకుంటూ ఉందనమాట. I am grateful to you, Amba, and to the Rukmini Devi, but I don't know if I come back to life, I said, my sadness returning. How can I ever forget what happened? How can I wipe out the memory of Udo's severe head lying on the ground? It is not possible. That scene will haunt me for the rest of my days. I will give birth to this baby and then perhaps someone will take the child. I don't see much future for myself. అదే చెప్తూ ఉంది. నీకు చాలా రుణపడి ఉంటాను. థాంక్స్ అని చెప్తూ అంబాకను రుక్మిణీదేవికి చెప్తుంది. కానీ నేను ఎట్లా మళ్ళా ఈ లైఫ్‌లోకి ఉంటాను. చాలా బాధాకరంగా ఉంది. ఉద్దవ్‌కి అట్లా తగిలి కింద పడినోళ్ళు ఎట్లా వస్తాడు? అది తలుచుకుంటూ ఉంటే నాకు ఇంకా ముందు ముందు అసలు ఎట్లా ఉండను. కావాలంటే బేబీని బర్త్ చేసేసి ఆహ్, ఎవరో ఒకళ్ళు పెంచుకుంటారు. నా ఫ్యూచరు అంత చూడట్లేదు. నేను త్వరగా వెళ్ళిపోతాను అన్న భావనలో ఉందనమాట. సుజాత ఇప్పుడు. You must not say such a thing, she hurried to interrupt. You are not yet a mother, but you will be, and you will be see how you will change. అంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడమాకు. నువ్వు త్వరగా మదర్ అవుతున్నావు. మదరు బట్ నువ్వు ఆ మార్పు అనేది నీలో కూడా వస్తది. త్వరగా చూస్తావు అని చెప్పి చెప్తుంది. Kasini was brought back to stay with us. Amba made a small bed for her on the floor. The small child with cascading strands of curls that framed her face continued to sing to the infant growing in my womb. అది కాన్సని వచ్చి ఆమెకి పక్కన చిన్న పరుపు లాంటిది వేశారు ఫ్లోర్ మీద. ఆమెను చూస్తూ ఉంటే ఆమె ఫేస్ కానీ ఇట్లా పాట బేబీ లోపల ఉన్న ఆహ్, లోపలున్న ఇది కూడా నాకు బాగా చాలా హ్యాపీగా ఉంది. పాడుతూ ఉంటే, ఆ పిల్లని చూస్తుంటే పాడాలి అని అనిపిస్తుంది అంటుంది. While holding her hand over my protruding belly, I had little experience with children, but this young one with chubby cheeks seemed much advanced of her age. Soon she was having full conversations with my unborn child. One day she asked me his name. Okay.
అదే చేతులు పట్టుకొని తర్వాత పొట్ట మీద చెయ్యేసుకొని మా ఎక్స్‌పీరియన్స్ ఈ చిన్న పిల్లలతో వస్తుంది. ఏ ఏంటి ఈ పిల్లని చూస్తుంటే చాలా ఏమంటారు చేర్‌ఫుల్లు, చాలా లావిష్ అంటే చాలా బావుంది పిల్ల. బుగ్గలు ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా ఇష్టపడతాం కదండీ! చాలా అందంగా చూడటానికి. ఎందుకంటే దేవుడు కూడా చిన్న పిల్లలు సమ్ సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళేం చేసినా వాళ్ళు చెప్తారు గానీ మనం అర్థం చేసుకోము. పిల్లలు ఏం చెప్తున్నా గానీ మీకేం తెలుసు, మీకేం తెలుసు అంటాం. కానీ ఇయన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళ అన్‌బోర్న్ చైల్డ్ గూడా వస్తారు త్వరలో. ఏంటి వాళ్ళ పేరేంటి అని అడుగుతుందనమాట. అదే. If it is a boy, it will be Ishan. That is the name his father chose. I replied. But if it is a girl, I will have to choose a name. అదే. వాళ్ళ నాన్న చూజ్ చేసాడు ఇషాన్ అని. అమ్మాయి అయితే నేను చూజ్ చేయాలని చెప్తుందనమాట. ఇట్ ఈస్ ఎ బాయ్. సో, ఐ విల్ స్టార్ట్ టు అడ్రెస్ హిమ్ యాజ్ ఇషాన్. అదే. ఈమె చెప్పేస్తుందనమాట. అబ్బాయే ఇషాన్ అని నేను స్టార్ట్ చేస్తాను. హౌ డు యూ నో దట్? ఐ ఆస్క్డ్ హర్. నీకెట్లా తెలుసు అని అడిగింది. అంబా ఇంటరప్టెడ్. Kasni has a way of knowing things. Besides, didn't Mata refer to be a child as him? With Mata, you have to look for the hidden meanings. అదే మధ్యలో మళ్ళీ ఇవన్నీ కన్సని వీళ్ళందరూ అలా చెప్తూ ఉంటే అమ్మ ఆపేసి డైవర్ట్ చేసిందనమాట. వేరే మాట్లాడ ఏంటి కన్సని ఈ థింగ్స్ గురించి ఇవన్నీ మాతాను ఈ చైల్డ్‌కి ఉన్న ఆహ్, ఇవ్ ఇవన్నీ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. అవన్నీ నీకు తెలీదు అని దాచిపెడుతూ ఉందన్నమాట. I was entering my 6th month and was still much fatigued by my condition, and so I slept most of the time. Gradually, the heat that had permeated my legs withdrew and the pain became only a dull ache. Before long, I was walking, although with a heavy limp, as one leg had been injured more severely than the other. అదే. అప్పుడే 6థ్ మంత్‌లోకి ఎంటర్ అయిందనమాట. ఏమేమో కండిషన్ కొంచెం ఎక్కువ నిద్రపోవటము ఇట్లా ఉంది. ఓ రోజు ఆహ్, లెగ్స్‌ని ఇట్లా తీసి నడుద్దాం అని చెప్పి చూస్తుంది. కానీ కొంచెం ఒక కాలు బాగా దెబ్బ తగిలింది కాబట్టి ఆ ఒక లెగ్గటు పెయిన్ బాగా ఉన్నది అని అనుకుంటుంది. Rukmini Devi came to check on me again, and I began to understand what Amba had said about a lack of formality. She was mostly motherly, and like everyone else, I was soon calling her Mata. There was good days when I could accept my situation, and there was a difficult days when I found no purpose to my life. My mind was still greatly unsettled, and I would break down in tears for no external reason. On one visit, Mata told me I must try to find an equilibrium of mind, but as hard as I tried, I could not achieve this. There was times when Amba and Kansini kept me quite occupied and I could relax into the present moment. But then there was times when I fell into a deep despair. I tried not to let Amba see my mental condition and did my best to keep depression at bay when she was with me. అదే. ఏమంటుంది రుక్మిణీదేవి వచ్చి మళ్ళా చెక్ చేస్తూ ఎట్లా ఉన్నది అని ఇయన్నీ రుక్మిణీదేవి వచ్చినప్పుడు ఫార్మాలిటీ ఇట్లా ఏమి చేయాల్సిన అవసరం లేదు అనంటే అనుకుంటుంది. కానీ ఆమె ఒక్కొక్కసారి ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఇలాంటి సిట్యుయేషన్స్ మంచొచ్చినప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో డిఫికల్టీ యాక్సెప్ట్ చేస్తాం. అదే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకింకా ఆల్టర్‌నేట్ లేదనమాట. ఈమె లైఫ్‌లో ఇంకొక ఆల్టర్‌నేట్ లేదు. అందుకని ఇంకా మలకండ సుజాత ఇప్పుడు మాలిని పాతది. అది ఉండి ఇంకా నేనేమి ఏడుస్తూను ఉండే బదులు ఈ మాత అంబాను ఈ పాప హర్షిని సారీ హర్షిని కాదు కాన్సిని వచ్చిన తర్వాత నా లైఫ్‌లోకి ప్రెజెంట్‌లోనే ఉంటున్నాను. నేను ఎక్కువ చాలా పాస్ట్‌దంతా మర్చిపోయాను. ఇంకా అమ్మ నా మెంటల్ కండిషను ఇవన్నీ చూసి నేనింకా బాధపడకూడదని కూడా చెప్తుంది అని చెప్తారు. One afternoon, when she and Kansini had gone out into garden, leaving me to nap, I felt a wave of despair come over me as my mind found no answers to the questions that arose. Where would I go after the child was born with injured legs? I would never be able to dance again. Who would take me in with a child? My mother was long gone. అదే. అమ్మ క్వెషన్స్ ఏసుకుంటుందనమాట. ఒకరోజు కాన్సీను అంబ గార్డెన్‌కి ఎళ్లారు. ల్యాబ్ తీసుకుంటుంటే
కానీ ఆమె మైండ్‌లో ఇలాంటియన్నీ ఆన్సర్స్ ఏం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు అదే బేబీ పుట్టిన తర్వాత నాకు దెబ్బతిన్న కాళ్ళతో ఎక్కడికెళ్తాను? ఏ కమ్యూనిటీ వాళ్ళు మా అమ్మేమో చానాల క్రితమే చనిపోయింది అని జెప్పేసి, మళ్ళా నేను డాన్స్ కూడా చేయలేను అని అన్నీ థింక్ చేస్తూ ఉందనమాట. My father couldn't even protect me when I was young. How could he protect me now? I did not know how to begin to search for Abhishek. I could give the child to Uddhav's parents, but the Mahendra would know and surely try to kill the child. There was no solution to my plight. The thought of ending my life and that of the child entered my mind, and unable to chase it away, I rose and slowly walked outside, wondering how and where I could put an end to this despair and our lives. అదే మా నాన్నని ఎక్కడున్నా నన్ను చిన్నప్పుడే సరిగ్గా చూడలేదు. ఇప్పుడు ఎట్లా నన్ను చేస్తాడు? అభిషేక్‌ని ఎట్లా వెతకాలి? ఇంకా ఏమో అన్నీ అడుగుతుంది. మహేంద్ర అదేంటి బేబీని ఏదో పేరెంట్స్‌కిస్తే మహేంద్ర చంపేస్తాడు మా అమ్మాయిని. ఇంక నాకు ఆన్సర్స్ ఏం దొరకట్లేదు నా లైఫ్ గురించి. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఏమన్నా మార్గాలున్నాయా? అని చిన్నంగా అమ్మ లేచి నడుద్దామా అన్నట్టుగా స్టార్ట్ చేసి ఆలోచిస్తుంది లైఫ్ గురించి ఏంటి అని. Up until then, I had only left my room for short walks in the building, and so I didn't know my way around the garden area. As I walked out onto the ground, I passed a trellis of cascading blooms and soon came to where Amba and Kashni were playing. But they didn't see me, and I didn't want to be noticed. Within a short time, I came to stream now quite full from the seasonal rains. I stood on the grassy bank, wondering if the water was deep enough to drown in. There was one spot where the water pooled, and it seemed to be nearly as deep as I was tall. I could submerge myself there. As I was about to plunge myself into the rushing water, I felt a hand on my shoulder and I heard a voice. అదే ఈమె చిన్నంగా నడుచుకుంటూ చూసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూ ఎక్కడుందో గార్డెన్ తెలియలేదు అని చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే ఆ ట్రెల్లిస్ ఇయన్నీ పాస్ అయినాక ఆమెకి అంబాకాస్‌ని ఆడుకుంటూ కనిపించింది. కానీ వాళ్ళు చూడకూడదు అని అనుకుందనమాట. వాళ్ళు కూడా వీళ్ళని చూసింది గానీ సుజాత వాళ్ళు చూడకూడదని అనుకోని అనిందనమాట. చిన్నంగా వస్తుంటే అక్కడ వర్షము, కొంచెం రెయిన్ ఇట్లా ఉంది. ఆ గ్రాస్ దాని మీద నుంచుంటే వాటర్ బాగా పెద్దగా ఉంది. నేను మునిగిపోతానేమో అని ఉందనమాట. ఇంకో స్పాట్ చూస్తే చాలా ఈమె కన్నా చాలా పొడుగ్గా ఉన్నది. దాంట్లో కూడా నేను ఇదవుతాను అని చెప్పాను కదా! ఓకే. సరే ఎట్లా చేయాలి ఏంటి అనేసరికి ఈమె షోల్డర్ మీద ఒక చెయ్యుందనమాట. అప్పుడు ఒక వాయిస్ విన్నది. "Do you think Mata saved you only to let you take your life?" The voice asked quietly. I turned to see Anjali standing there. I had met her a few times now, but we had never really spoken, except by way of greeting. I knew how much Amba respected her, and I knew that she was the closest confidant of Mata. On several occasions, I had wanted to approach her, but had been too shy. అదే మాత సేవ్ చేసింది నిన్ను చాలా సార్లు ఈ లైఫ్‌లో బతకడానికి నువ్వు ఇట్లా అని చిన్నంగా అనుకుంటున్నావు. అంజలి ఎవరు అని చూస్తే టర్న్ చేస్తే అంజలి అన్నమాట. ఆ అంజలి ఏమని చెప్తుంది? "నువ్వు నిజంగా ఆహ్, ఒక నిజంగా చెప్పాలంటే అమ్మ నిన్ను రెస్పెక్ట్ చేసి నిన్నంతా చాలా కాన్ఫిడెంట్‌గుంది మాత. ఎందుకు నువ్వు ఇట్లా ఆమెని ఐ హాడ్ వాంటెడ్ టు అప్రోచ్ హర్. ఓకే. ఎందుకు నువ్వు సెవెరల్ ఒకేషన్స్ అప్పుడు ఇలా కలవాలి అని అనుకున్నావు? ఎందుకు టూ షై ఎందుకు దూరంగా ఇయన్నీ పాటిస్తున్నావు?" అని అడుగుతుందన్నమాట అంజలి. Anjali seemed to be much older than Mata and struck a far different appearance, although her face was mostly unlined except around her sunken eyes. Her braided grey hair that reached to her waist and her slow gait betrayed advancing years. She was a larger woman than Mata and had almost many unrefined appearance. She was not beautiful in the traditional sense, bearing prominent facial features, but her eyes were especially expressive and revealed a wisdom that the passing of years sometimes grants. I was to discover that she was often by Mata's side, but rarely spoke when they were in a public together. It was as if she were a spiritual god, secretly protecting the one she served. అదే అంజలి మాత కన్నా కొంచెం పెద్ద వయసు కల ఆమె అపీరెన్స్ గురించి
చెప్తుందనమాట అంజలి అపియరెన్స్ గురించి. ఆమె చాలా పెద్దది. ఆమె చూడటానికి కొంచెము అంత మంచిగా లేదు కానీ, ఆమె కళ్ళు కూడా బాగున్నది. ఆమె నాలెడ్జ్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుంది. ఆమె గురించి మాత ఈమెని ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి అంతా చూస్తది. ఇదంతా ప్రొటెక్ట్ చేస్తదని చెప్తుందనమాట. While Mata was magnetic and drew you to her immediately, Anjali's appearance and manner made you cautious about approaching. Yet, if you could come to know her, one could sense that she might be as warm and loving as Mata herself, almost an extension of that beneficent presence. అదే అదొక మ్యాగ్నెట్. ఇది ఇమ్మీడియేట్‌గా అంజలి రాగానే చెప్పిందనమాట. ఆ మేనరు, ఎట్లా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏంటి నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి చాలా మాత గురించి అన్నీ అని చెప్పి చెప్తూ ఉందనమాట. Turning my eyes from her to look at the ground in shame, I asked in a breaking voice, why bring a child into this world when we have no future? అదే అటు ఇటు చూస్తూ ఉంది. తర్వాత కిందకొంగి షేమ్‌గా కొంచెం బాధపడుతూ అడిగిందనమాట. ఎందుకు చిన్న వయసులో అడుగుతుంది. ముక్కలు ముక్కలు అడుగుతుందనమాట. ఏమని? నాకే ఫ్యూచర్ లేనప్పుడు ఎందుకు ఆ బేబీని నేను తీసుకురావాలి ఇక్కడికి అని క్వెషన్ ఏస్తుందనమాట అంజలిని. Would she have saved you if you had no future? She could have left you to die there by the side of your husband. అదే. అంటే నీకు ఫ్యూచర్ లేనప్పుడు ఎందుకు తీసుకొస్తది అమ్మ ఇక్కడికి? అక్కడే వదిలేసేది మీ హస్బెండ్ పక్కనే అని చెప్పేసి చెప్తుందనమాట. It was you, Anjali, who found me, wasn't it? I looked up at her as I struggled to hold back my tears. అదే నువ్వా నన్ను సేవ్ చేసింది, నువ్వా ఇక్కడ కనుక్కుంది, నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అని ఏడుస్తూ ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉందన్నమాట. She nodded. Mata sent me out that night. She and I had been seated in meditation when she suddenly called out, "Go quickly, Anjali. The life of Darshana's daughter is in danger. Go bring her to the palace." She then told me where to find you. I came just in time. If I had been a few moments later, you would have gone up in flames. అదే. ఈమె తల ఊపి చెప్తుంది. మాత నన్ను పంపించిన ఓ రోజు మాత నేను మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే సడెన్‌గా వెళ్ళి అంజలి ఎళ్లి ఈమె లైఫ్ కాపాడు దర్శిని డాక్టరు చాలా ఇబ్బందిలో ఉంది అని చెప్పి నిన్ను ప్యాలెస్‌కి తెమ్మంది. అది చెప్పడం వల్ల నిన్ను కనుక్కొని ఎక్కడున్నావు, ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కొని టయానికొచ్చావు కాబట్టి నువ్వు బతికావు. లేకపోతే ఈ పాటికి కాలిపోయేదానివి అని చెప్తుంది. Taking me by the hand, she said gently, "Let us sit and talk." I allowed her to lead me to what looked to be a small temple on the grounds, and we sat down just outside the entrance. Taking hold of both my hands, Anjali said, "I know your family is from Vrindavan. You belong to one of the communities that followed Mata here after her marriage. Mata loves all the people in Dwaraka, but the families from Vrindavan hold a special place in her heart. She recognizes in them many souls who once lived in Videha, the kingdom of Sita Ma. Those souls were drawn to take a birth near our Mata. I saw your mother perform at the palace numerous times. Just before your mother left Dwaraka, Mata sent me to find her. Your mother was struggling terribly. She could not decide whether to leave or to stay. You know, she was, how should I say it? Well, badly abused by Mahendra. And your father stood by and did nothing. అదే. మేము చేయి పట్టుకొని ఇట్లా చిన్నగా చెప్తుంది. కూర్చొని మాట్లాడదాం రా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఈ చిన్న టెంపుల్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర ఎట్లా ఎంట్రన్స్ ఏంటి? ఎట్లా వచ్చావు నా చేతిలో అంజలిని అడుగుతుందనమాట. అంటే అంజలి చెప్తుంది. మీ వృందావనంలో ఉండే వాళ్ళందరినీ మాత ఈ కమ్యూనిటీస్‌లో వాళ్ళందరినీ మాత పెళ్లి అయిన తర్వాత అందరిని బాగా లైక్ చేస్తది. వాళ్ళకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ రెస్పాన్స్‌గా మంచిగా చూడటము, వాళ్ళ ఆర్ట్‌ని ఎంకరేజ్ చేయటము, విలేజెస్ అని అట్లా ఏం కాకుండా చూస్తూ ఉండేది. చాలా స్పెషల్ ఆత్మలు, సోల్స్ అంటే ఆత్మలు ఉన్నాయి అక్కడ. బర్త్ తీసుకున్నారు. అంతకుముందు
సీతమ్మ కూడా విదేహాలో కింగ్డమ్ సీతమ్మ ఆమె కూడా అక్కడ ఉన్నది. ఇలాంటి మంచి మంచి సోల్స్‌తో మంచి మంచి ఆత్మలతో అని చెప్తుందనమాట. అప్పుడు మీ అమ్మ ప్యాలెస్ దగ్గరకొచ్చి చాలా సార్లు చేసేది. మీ అమ్మ ద్వారకా ఎళ్ళిన తర్వాత చాలా సార్లు వెళ్ళాలా? వద్దా? నేను ఈ ఇబ్బంది పడాలా? అని ఆలోచిస్తూ ఉన్నది. ఇంక చివరికి ఎళ్ళిపోయింది. అట్లా ఎళ్ళిపోయిన తర్వాత మహేంద్ర మీ నాన్న పక్కనే ఉన్నాడు. కానీ మహేంద్ర చాలా బ్యాడ్‌గా ట్రీట్ చేశాడు ఆమెని అని చెప్పి చెప్తుందనమాట. I looked at her in surprise. I didn't know that. I thought she left out of love for another man. అదే నేనిది సర్ప్రైజ్‌గా అంత ఆశ్చర్యపోతున్నాను. నేనిది అనుకోలేదు. ఆమె ఎవరినో ప్రేమించి ఎళ్ళిపోయిందేమో ఇంకో పర్సన్‌తోననుకున్నాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంది ఇప్పుడు. Anjali shook her head. It was a torturous decision for her. Mata was not leaving the palace much at that time, and so she sent me to find your mother. అది. ఆమ తలకాయ ఊపి చెప్తూ ఉంది. ఇదొక కష్టమైన సిద్ధమైన సిట్యుయేషను. మాత ఆమెని మీ అమ్మని ఎతకమని పంపించింది. ప్యాలెస్ వదిలి ఎళ్లి చూడమని చెప్పింది అని చెప్తుంది అంజలి. When I arrived and introduced myself, she fell at my feet and cried. We spoke for some time. I didn't counsel her one way or another, to leave or to stay. For that, what a decision she had to make for herself. She was afraid that if she ran away, Mahendra would kill the family. I assured her that Mata would not let you or anyone in the family die. And I also assured her that Mata would see to her safety. That was the commitment I know Mata wanted me to make on her behalf. And it was only then what your mother decided to live. When Mata makes a commitment, nothing in the universe can stop her from fulfilling it. Twice your mother had saved the young Rukmini from the palace guards, and she never forgot that. అదే. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె ఇంట్రడ్యూస్ చేసుకొని ఎట్లా ఈమె కాళ్ళ మీద పడి ఏడుస్తూ చెప్తూ ఉందనమాట. ఏంటి ఇట్లా జరిగింది ఏంటి అంటే నేను కౌన్సిల్ ఇవ్వడానికి ఒకసారి చేశాను. కానీ మహేంద్ర చంపుతాడేమో ఆ ఫ్యామిలీని అంత భయపడింది. ఇంకా ఆమెకు ఆల్టర్‌నేట్ ఏం లేక ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది ఆమె సేఫ్టీ కొరకు. కానీ అమ్మ కమిట్ చేసి ఆమె బదులు ఆహ్, నువ్వు ఇంకా వెళ్ళిపోవడం అదే ఏం చెప్తునంటే యూనివర్స్ కూడా ఇలాంటియన్నీ స్టాప్ చేయలేదు. అమ్మ ఒక్కసారి నేను హెల్ప్ చేస్తాను అంటే ఎందుకంటే పూర్వం కూడా అమ్మని ప్యాలెస్ గార్డ్స్ నుంచి రుక్మిణీమాత వచ్చి సిటీకి ద్వారకలో ఇలాంటి ఏమన్నా జరుగుతూ ఉంటే జ్యువెల్లరీ షోస్ ఇట్లా ఏమన్నా జరుగుతూ ఉంటే వస్తూ ఉంటే 2 సార్లు కాపాడింది కదా! ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె ఎప్పుడు 2 సార్లు సేవ్ చేసింది కాబట్టి గుర్తుపెట్టుకుంది అని చెప్తుంది. Don't worry about the future, Anjali consoled me. None of us knows that tomorrow will bring. She had asked you to trust her. Make that the focus of your mind. Someday I will tell you a story of how I came to trust her. But that is a long story and for another day. She chuckled. అంజలి చెప్తుంది ఫ్యూచర్ గురించి అస్సలు వరి అవ్వకు. ఏమీ జరగలేదు. నేను అవంతా రేపు తీసుకొచ్చి నువ్వు నమ్ము. నేను నీకు అంత మంచిగా నువ్వు ఉన్న మైండ్ మీద మంచిగా కాన్సంట్రేషన్ చేసి మంచిగా ఉండు. అదొక పెద్ద స్టోరీ. నేనెట్లా వచ్చాను ఇక్కడికి, ఏంటి అదంతా ఇంకో రోజు చెప్తాను అని చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా? అండి. మీరు రుక్మిణి మాత వచ్చిందని చెప్తున్నారు గదా! వచ్చి మాట్లాడుతుందని. చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యా నేను ఆ టైంలో రుక్మిణి మాత వచ్చినప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు. ఆహ్, చాలా బావుంది మీరు చెప్పే విధానం గూడా. కంప్లీట్‌గా ఆ స్టోరీలో ఇమ్మర్స్ అయిపోయామనమాట. థాంక్స్ అండి. నో ప్రాబ్లమ్ అండి. గుడ్ అండి. బాగా అండర్‌స్టాండ్ అయితే కావాల్సింది ఆ! అదే కదా! అసలు ఎంత ఆనందంగా ఉందంటే సీతామాత తో ఉన్న సోల్స్ మళ్ళీ రుక్మిణి మాతతో గూడా ఉండటానికి మళ్ళీ విదర్భలో పుట్టాయి. అప్పుడు మిథిలలో ఉన్న సోల్స్ మళ్ళీ అయోధ్యలోకొచ్చి పుడతారు గదండీ! అవునవును. ఇప్పుడు అదే శ్రీకాంతంలో. చెప్పింది. ఆ! ఆ! మళ్ళీ అప్పుడు మిథిలలో ఉన్నాయి సోల్స్ ఇప్పుడు విదర్భలో పుట్టడం. మళ్ళీ వాళ్ళు విదర్భ నుంచి అమ్మ దగ్గరకి రావడం. అసల వింటుంటేనే అద్భుతంగా ఉందసలు. లోపల ప్రతి సెల్లు అసలు ఆనందంతో ఆహ్, గుడ్ ఉంది. అండి. గుడ్. సోల్స్ కూడా అంతా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ముందు కూడా చదవట్లేదు మని. జస్ట్ ఎందుకంటే నేను కూడా కాస్త
సస్పెన్స్ గా తెలుసుకుంటుంటే అసలు తెలుస్తుంది అట్లా చెప్తున్నాను అని కూడా చూస్తున్నాను. అదే మనకి భగవంతుడికి కొంచెం చేస్తే మనకి ఎంత చేస్తాడో చూడండి. వాళ్ళ అమ్మ చేసింది చాలా చిన్న హెల్ప్ కదా ఆమెకి, రాధికుమారికి. ఆమె ఉమ్, చూడండి ఎంత సపోర్ట్ చేస్తుందో వాళ్ళ ఫ్యామిలీకి. యా అండి. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను మనీ.